హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీతో నా స్టైల్లో ఒక సింపుల్ అండ్ హెల్తీ రెసిపీ షేర్ చేయబోతున్నాను. ఇది కంప్లీట్లీ నా స్టైల్ రెసిపీ. చాలా సింపుల్గా, క్విక్గా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో రెసిపీ చూసేయండి. ముందుగా నేను ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. అందులో ఒక 3 ఎగ్స్ నేనైతే వేసేసి బాగా స్క్రాంబుల్ చేసేసుకోవాలి. దానికి సరిపడా కొంచెం మనం సాల్ట్ వేసుకుందాము. ఎగ్స్కి సరిపడా సాల్ట్ బాగా మంచిగా స్క్రాంబుల్ చేసేసుకుని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుని పక్కన పెట్టేసుకుందాము. మీకు ఎన్ని ఎగ్స్ కావాలో దాన్ని బట్టి మీ ఇష్టము. సో అందులోనే కొంచెం ఆయిల్ కూడా వేసేసుకున్నాను ప్యాన్లో. ఎగ్స్ తీసేసాక అందులో ఆనియన్స్ ఇంకా మిర్చిని వేసుకొని చక్కగా నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక నేను వెజ్జెస్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇవి నా దగ్గర ఉన్న వెజ్జెస్ నేను వేసుకున్నాను. మీ దగ్గర ఏ వెజ్జెస్ ఉంటే అవి వేసేసుకోండి. తర్వాత నేను అందులో కొంచెం స్వీట్ కార్న్ కూడా వేసుకున్నాను. మంచి టేస్ట్ వస్తుంది స్వీట్ కార్న్ వల్ల. చక్కగా అన్నీ కూడా బాగా నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు వెజ్జెస్కి తగ్గ సాల్ట్ అయితే నేను యాడ్ చేసుకొని కొంచెం సేపు అయితే మూత పెట్టి చక్కగా వెజ్జెస్ బాగా కుక్ అయ్యే వరకు ఉంచుదాము. ఒక 5 minutes తర్వాత వెజ్జెస్ అయితే బాగా కుక్ అయిపోయింది, చూసారు కదా. ఇప్పుడు ఒకసారి కలిపేసుకున్నాక మన దగ్గర కుక్ చేసి పెట్టుకున్న రైస్ ఉంటే రైస్ వేసేసుకోండి. లెఫ్ట్ ఓవర్ రైస్ ఉన్నా పర్వాలేదు. రైస్ వేసేసాక నేను అందులో 1 స్పూన్ కొరియాండర్ పౌడర్, 1 స్పూన్ బిర్యానీ మసాలా మీ దగ్గర ఇంట్లో చేసిన ఏ మసాలా ఉన్నా వేసుకోవచ్చు. నేను మంచిగా రైస్ అంతటిని బాగా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు మనము స్క్రాంబుల్డ్ ఎగ్స్ ఉన్నాయి కదా, అది కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవడమే. బాగా మిక్స్ చేయాలి చక్కగా, ఫ్రైడ్ రైస్ మిక్స్ చేసినట్టు. ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్రైడ్ రైసే, బట్ హెల్దీ అండ్ టేస్టీ ఫ్రైడ్ రైస్, చాలా బాగుంటుంది. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి ఈ ఆరిగానో. ఇది మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. నాకైతే చాలా ఇష్టం, అదే మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. కొత్తిమీర వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. సో ఇంతే, చూసారు కదా ఎంత మంచిగా రెడీ అయిపోయిందో. ఎగ్స్ అండ్ ఇంకా వెజ్జెస్ రైస్ అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.